ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి. మనము ఈ యొక్క నూతన మాసములో మనం కీర్తనల నుంచి మొదలు పెట్టుకున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా కీర్తన 4:1-8 వచనాలు. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలిసి కొన్ని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసం 1-2 వచనాలు చదివి వినిపిస్తాను. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత చేసిన వాడు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థనను అంగీకరించుము. నరులారా, ఎంతకాలము నా గౌరవమును అవమానముగా మార్చెదరు? ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు? ఎంతకాలము అబద్ధమైన వాటిని వెతికెదరు? చదువుని వాక్యమును దేవుడు దీవించుగాక. చదువుని వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా నీతిమంతుడైన దేవుడు, గాడ్ ఆఫ్ రైచియస్నెస్ అనే అంశాన్ని మనము ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగమును మనం బాగా చదువుకున్న తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, తాను దేవుణ్ణి ఆరాధించినట్లయితే తన కష్టకాలములో తనకి సహాయం చేయమని, తన ప్రార్థనలు వినమని దేవుని కీర్తనాకారుడు వేడుకున్నట్లుగా మనం చూస్తాం. ఎందుకంటే దేవుని నీతి అంటే ఆయన తన ప్రజలను కాపాడతాడని అర్థం. విగ్రహాలను సేవించి దేవుని మహిమను అవమానపరిచిన ధనవంతులు మరియు శక్తివంతుల గురించి కీర్తనాకారుడు విలిపించినట్లుగా ఈ కీర్తన చదివితే మనకి అర్థమవుతుంది. అవమానపరిచిన ధనవంతులు కదండి, వారందరి గురించి కూడా కీర్తనాకారుడు విలిపించాడు. వారు తమ పాపములను ఆపి పశ్చాత్తపడి విగ్రహములకు బదులుగా కేవలము దేవునిపైనే ఆధారపడాలని, దేవుడు వారి ప్రార్థనలను వింటాడని తెలుసుకోవాలని అతను వారిని కోరినట్లుగా మనం చూడగలుగుతాం. నిజమైన ఆశీర్వాదము దేవునిలోనే ఉందని కీర్తనకారుడికి తెలుసు. మరియు అతను దేవుని కృపను, ఆనందమును మరియు శాంతిని కోరినట్లుగా చూడగలుగుతాం. ఈ సారాంశాన్ని ఈ వాక్య భాగాన్ని చదివితే మనకి అర్థం. ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యాలు తెలుసుకోవడానికి వీలు కలుగుతుంది. ముఖ్యంగా 1వ వచనము, దేవుడు నీతిమంతుడు కదండి. మనము ఈ వాక్యాన్ని మనం బాగా చదివితే ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు ఆయన గుణలక్షణం ఏంటంటే దేవుడు నీతిమంతుడు కనుక ఆయన యందు ఎవరుంటారో వారిని కూడా దేవుడు నీతిమంతులుగా చేసినట్లుగా వాక్య భాగము తెలియజేస్తుంది. ఆయన తన పక్షమున నమ్మకంగా ఉండు నీతిగల న్యాయాధిపతి. తన నీతి నిమిత్తము ఆయన మనలను నిర్లక్ష్యము చేయవాడు కాదు కదండి. ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు. మనం ఒక్కసారి ఆయన నీతి గురించి ఆలోచన చేసినప్పుడు ఆయనలాగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలమైన మనం కూడా నీతి కలిగి జీవించాలి. ఎందుకంటే మన దేవుడు నీతిమంతుడు. ఆయన ఆ విధంగానే ఉంటాడు కదండి. ఎవరైనా పాపం చేసినా, అన్యాయం చేసినా ఆయన తట్టుకోలేడు. అందుకే మీరు ఇజ్రాయెల్ చరిత్ర అంతా చదివితే ఈవెన్ ఇశ్రాయేలీలు కూడా అన్యాయం చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించాడు. ఆయన మనలను కాపాడటం ద్వారా మరియు మన ప్రార్థనలను ఆలకించడం ద్వారా తన నీతిని బయలుపరుస్తాడు. నీతిమంతుడైన దేవుడు తన ముఖమును బయలుపరిచినప్పుడు మొత్తము మారిపోతుంది, సమస్తము మారిపోతుంది. కనుక ఈరోజు ఈ విషయాన్ని మనం ఆలోచించేద్దాం. దేవుని బిడ్డలమైన మనము ఆయన నీతిని అర్థం చేసుకుంటున్నామా? ఆయన నీతి కలిగి మనం జీవిస్తున్నామా? ఆలోచన చేద్దాం. ఈ వాక్య భాగాన్ని ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 2వ వచనము 4-5 వచనాలు. కీర్తనకారుడు తన దృష్టి దేవుని నుంచి తన శత్రువుల వైపు
త్రిప్పినట్లుగా మనం చూడగలుగుతాం. అతను విన్నపము కాస్త గద్దింపుగా మారింది. దేవునిపై అతనుకున్న ప్రగాఢమైన విశ్వాసము మరియు దృఢమైన నమ్మకము ఆయనకున్నట్లుగా మనం చూడగలుగుతాం కదండి. ఆయన విశ్వాసము, ఆయన దృఢమైన నమ్మకం, దేవుని బిడ్డలమైన మనకు దేవుని మీద దృఢమైన నమ్మకం ఉండాలి, దృఢమైన విశ్వాసం ఉండాలి. అందుకే కీర్తనకారుడు జీవితంలో నుంచి ఈ యొక్క లక్షణాలు మనం నేర్చుకోవాలండి. దేవుని బిడ్డలకి ఉండవలసిన 2 గొప్ప లక్షణాలు ఇవి. మనం ఎందుకంటే విశ్వాసము లేకపోతే, దృఢమైన నమ్మకం లేకపోతే మనం దేవుని మీద ఆధారపడలేం కదండి. అవి తన శత్రువులను ఎదుర్కొని ప్రతి విషయాన్ని ప్రశాంతంగా దేవునికి నివేదించడానికి అతనికి సహాయపడ్డాయి. ఏవి సహాయపడ్డాయంటే విశ్వాసము మరియు నమ్మకం. అవి ఏం చేస్తాయంటే మనం భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ప్రశాంతంగా దేవుని మీద ఆధారపడుతూ దేవునికి ప్రతి విషయం తెలియచేయడానికి అవి దోహదపడతాయి. అదే విషయాన్ని కీర్తనకారుడు గుర్తు చేస్తున్నాడు. కనుక ఈరోజు మనం విషయాలను ఆలోచన చేద్దాం. తన శత్రువులను గద్దించడం అనేది దేవునిపై అతనికి ఉన్న నమ్మకం కదండి. తన దృఢ విశ్వాసంలో మరింత స్థిరంగా ఉండాలని అతడికున్న సంకల్పం ఇక్కడ మనం చూడగలుగుతాం. ప్రియమైన వాళ్ళగా, అలాంటి దృఢమైన నమ్మకము, విశ్వాసము మనలో ఉందా? లేకపోతే దృఢమైన విశ్వాసములో ఎదగడానికి ప్రయత్నం చేద్దాం. ఎప్పుడైతే దృఢమైన విశ్వాసము, నమ్మకం ఉంటుందో మనం దేవుని కొరకు ఇంకా గొప్పగా జీవించడానికి వీలు కలుగుతుంది. ఈరోజు మనం ఆలోచన చేసుకుందాం, పరీక్ష చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభా, మీ నామానికి వందనాలు. ఈ వాక్యాన్ని బట్టి, సత్యాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి. అందరినీ మీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థన పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళ, ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీ అనుభవాలను మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైనది కాక. ఆమేన్.